కార్ కొన్న రెండో రోజు నాకు డిపిఎఫ్ ఇష్యూ వచ్చింది. అసలు ఇది కూడా చెప్పారు కొంచెం ఫాస్ట్ గా రైజ్ ఎక్కువ ఇవ్వండి, సో దట్ కార్బన్ ఉన్న క్లాగ్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అది ఇది అని. అది అన్ని ట్రై చేసాం కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. డిపిఎఫ్ 1.5 లాక్ అవుతుంది. సిటీలో యాజ్ లో యాజ్ 6 వరకు వెళ్ళింది. 6 కిలోమీటర్స్ పర్ లీటర్ సిటీలో, బంపర్ టు బంపర్ ట్రాఫిక్. నేను ఇది హార్డర్ సస్పెన్షన్. సిటీలో అడాస్ ఆన్ ఉంటే ఆటోమేటిక్ గా బ్రేక్ వేసేస్తుంది. పార్కింగ్ నుంచి రోడ్ మీద టర్నింగ్ తీసినప్పుడు వెనకాల నుంచి ఏదన్నా కనుక బైక్ కానీ ఏదన్నా ఏది వచ్చినా కూడా ఇమీడియట్ గా ఒక టైప్ ఆఫ్ బ్రేక్ వేస్తుంది. అది ఎంత ఎనాయింగ్ ఉంటుందంటే, ఇందులో ఇందాక ప్రాబ్లం అడిగావు కదా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో లేదు. ఐ విల్ క్యారీ దిస్ ఎనాయింగ్ సిస్టమ్. హైలైట్ జేకేటర్ ఏంటంటే జస్ట్ కొన్న 30,000 35,000 తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ దిస్. ఓకే, లైఫ్ తక్కువ. ఇప్పటికే ఈ కార్ కి 3 పనిచేసాయి. మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ నుంచి ప్రీపెయిడ్ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను.